చూడు అమరేంద్ర బాహుబలి రక్తాని విను. అరే మ్యాటర్ ఏంటంటే ట్రైలర్ 1 అంతా కంప్లీట్లీ ఐకానిక్ షాట్స్. నేను ఫస్ట్ డే ఫస్ట్ షోలు కదా ఇవి, బాహుబలి 1 and 2 ఫస్ట్ డే ఫస్ట్ షోలు. అసలు నాకు అక్కడ ఆ రోజు అసలు నేను ఆ యుఫోరియా ఎలా హ్యాండిల్ చేయగలిగాను, అసలు వెళ్ళి నేను ఎలా గాల్ చేశాను అంతా నాకు మళ్ళీ గుర్తొస్తుంది రా బాబు. అవును, ఆడదాని మనసు తెలియకుండా నీ కొడుకు మాట ఇవ్వడం తప్పు అంటాడు కదా అక్కడ. అవును, నాజర్ లెగుస్తుంటే హోల్డ్ చేస్తాడు, ఇలాగా భుజం చేసి ఆగు అని ఒక చిన్న సైడ్ చేస్తాడు రా. ఏమవుడు ఎక్స్ప్రెషన్ ఏడు జస్ట్ భుజం చేసి ఆగు అన్నట్టు ఆగిపోతాడు. మొత్తం డ్రామా అంతా అయిపోతుంటది. ఇప్పుడు ఇల్లు అన్నట్టు వదులుతాడు రా. రా టైము అనుకున్నాను అసలు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానిగా మొదలు పెట్టు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ రోజు వీడియోలో ఏముండబోతుందో తెలుసా? 10 years ఆఫ్ ద ఎపిక్. ఎపిక్ అంటే అర్థమైపోయి ఉంటది ఈ పాటికి మీకు. బాహుబలి ద ఎపిక్ October 31st మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది. దాని ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. బికాస్ ఇప్పుడు ఏమంటే ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఐమాక్స్ అని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు ట్రైలర్ ఏంటి, 2 సినిమాలు ఒకే దాంట్లోకి మెర్జ్ చేసి 3 hours 45 minutes రన్ టైం ఏంటి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చింటే గనక ఛానల్ కి ఒక లైక్, ఒక షేర్, అలాగే సబ్స్క్రైబ్, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటది, కంగమని గట్టి కొట్టండి. మా కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్ లోకి వచ్చేస్తే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అయిపోయిందా? అయిపోయింది. నీ సొల్లు అయిపోయిందా? నువ్వు అంత పెట్టవని కూడా నాకు తెలుసు. చిన్నగా ట్రైలర్ రియాక్షన్ చెప్పరా అంటే అలా మాట్లాడు. నేర్చుకోండి ఫస్ట్. ఏనా మాట్లాడేది అబ్బా లాగ్. ఏం కావాలో అదే మాట్లాడతాం రా. సరే మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అరే ఏది ఏ ట్రైలర్ కావాలి మీకు చెప్పండి. ఏ ట్రైలర్ కావాలి చెప్తే ఆ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ పెట్టే. వన్నే బాగుందన్నావు కదా. ఏం చెప్తే అదే ప్రాబ్లం ఏంట్రా నీకు? ఏంట్రా నీ ప్రాబ్లం? 2 కొడదాం అయితే, 2 కొడదాం. అది 1 minute 30 seconds ఎంతో ఉంటది అంతే. అయితే ఫస్ట్ ట్రైలర్ 1 పెట్టనా బాబు? నన్ను ఎందుకు అడుగుతారుగా? ఆడిని అడిగి మళ్ళీ, లేకపోతే ఏదో చెప్తాడు మళ్ళీ, మళ్ళీ ఏదో అంటాడు. ఆడిని అడిగిరా బాబు, బొక్కలేదు. 1, 2 2 పెడితే దీంట్లో షార్ట్లు ఏం మార్చాడు, సేమ్ ఉందా లేదా కొద్దిగా ఐడియా ఉంటది కదరా. సరే రెండిట్లో ఏ ట్రైలర్ బాగుందో చూద్దాం, ఏ ట్రైలర్ కట్ బాగుందో చూద్దాం. ఓకేనా? కంగారు పడడం గుర్తుకోకండి గాయ్స్. ట్రైలర్లు ఆపి చూడకుండా అనద్దు, ఆపి చూడాల్సి వస్తుంది. మీరు సబ్స్క్రైబర్లను పెంచండి. ఫస్ట్ ఒక 10K 10K కాదులే, కనీసం 1,00,000 చేయండి, 100K చేయండి. అప్పుడు ఎన్నొద్దంటాడికి 100 కావాలంట డైరెక్ట్ గా. కాదురా, ఆపి చూడొద్దు అన్నారు కదా. 100K చేస్తే వాళ్ళు మనకి రైట్స్ అవి ఇవి కొద్ది ఇస్తారా, కొద్ది ఫీజిబిలిటీ ఉంటది రా వేసుకోవడానికి. చిన్న సినిమాలు కూడా రియాక్షన్ చేయమని వస్తాయి. ఇప్పుడు చాలా మంది చేస్తుంది అదే. ఇప్పుడు పెద్ద ఛానల్స్ దీనికి వేద్దాం బ్యాక్గ్రౌండ్. ఎంట్రీ వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో వల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం. ఏదో తేడా ఉంది కదరా. డిఐ అయితే మార్చారా. డిఐ అంటే కలర్ గ్రేడింగ్ గైస్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను జస్ట్. దేవసేన నీది, నేను మాటిస్తున్నాను. నేను నీవాణ్ణి దేవసేన. అరే ఏంట్రా, నాకు ఏదో లోపల తెలియని గూస్ పింపుల్స్ ఎన్ని వస్తాయి చూస్తుంటే. మీకేమో కానీ నాకు కొంచెం పెద్ద స్క్రీన్ కదా, నాకు బాగా అనిపిస్తుంది విజువల్. మళ్ళీ బాహుబలి వరల్డ్ లోకి వెళ్తున్న అంత ఫీలింగ్ ఉంది. బాగుంది, మళ్ళీ రీవిజిట్ చేస్తున్నట్టుంది. ఏది మరణం? గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది. మరణం
బాహుబలి. ఓ డియామ్. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. అరే మ్యాటర్ ఏంటంటే ట్రైలర్ 1 అంతా కంప్లీట్లీ ఐకానిక్ షాట్స్, కంప్లీట్లీ పార్ట్ 1 పార్ట్ 2 లో కంప్లీట్ ఐకానిక్ షాట్స్ అన్ని పెట్టారు. ఎందుకో నాకు మళ్ళీ ఎపిక్ రిలీజ్ చేస్తున్నారు అనగానే నేను ట్రైలర్ 1 చూశాను ఒరిజినల్ది, కానీ మళ్ళీ ఏదో ఫ్రెష్ ఫీలింగ్ అంతే. 5 గంటల సినిమాని 3 గంటల 3 hours 10 minutes 45 నిమిషాలు 3 hours 45 minutes 44. దానికి తగ్గట్టు దీన్ని మళ్ళీ కలర్ చేసి రీమాస్టర్ చేసి రీకట్ చేసి అండ్ ఆల్సో ఒక సీన్ 2 సీన్లు ఏవో కొన్ని యాడ్ చేశారంట. అప్పుడు 10 years బ్యాక్ యాడ్ అవి కూడా ఉండాల్సినవి ఇప్పుడు యాడ్ చేశారంట. అందులో ఏంటంటే ఒక సీన్ బాహుబలి మహేంద్ర బాహుబలి వస్తాడు కదా ఫస్ట్ మహిష్మతి రాజ్యానికి. యాక్చువల్లీ అంతా అక్కడ ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ బట్టి చెప్తుంటే ఒక్కొక్కటి చెప్తుంటే నాజర్ చెప్తుంటే సారీ అంతే నాజర్ చెప్తుంటే వస్తాడంట అలాగా. సో అది ఇప్పుడు మళ్ళీ మూవీలోకి ఇన్కార్పొరేట్ చేసి ఆ సీన్ పెట్టి అలా ఎలివేట్ చేస్తారంట. మామూలుగా ఎంట్రీ అలాగే ఉంటది మనకి, మనం థియేటర్ లో గుద్దుకొని వచ్చేస్తాడు, కానీ ముందు డైలాగ్ ఉండదు. అన్ని ఉంటాయి కదా. ఇక ఇది కూడా చూసావా, ఇంకా బ్రైట్ కనిపిస్తుంది వాటర్ అదంతా. ఇంకొకటి హైలైట్ అయితే అనుకుంటున్నా, బాహుబలి 3 విక్రమ్ దేవా ఏదో సంథింగ్ ఏదో వచ్చింది కిందన, మొన్న చూశాను, కన్ఫర్మ్ చేశాడు. అది సిరీస్ అంట, యానిమేటెడ్ సిరీస్ సంథింగ్ ఏదో సిరీస్ అంట, 120 crore బడ్జెట్ అంట. నేను యాక్చువల్లీ ఇందాక వీడియో చూసాను రా, అదే వాళ్ళ ముగ్గురు ఇంటర్వ్యూ ఉంది కదా, అందులో మాక్సిమం కొన్ని సీన్లు చాలా మటుకు తీస్తారు. అవంతికది ఇది లవ్ స్టోరీ, డిలేటెడ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఫ్రమ్ బాహుబలి ది ఎపిక్. డిలేటెడ్ సీన్స్ అవంతిక లవ్ స్టోరీ, వార్ సీక్వెన్స్, మళ్ళీ ఇరుక్కుపో ఆ సాంగ్ ఉంటది కదా ఐటమ్ సాంగ్. అవును, మనోహరి సాంగ్, మనోహరి అది తీశారు. పచ్చబొట్టేసిన సాంగ్ తీస్తాడు, కన్నా నీ గురించి ఆ సాంగ్ ఉంటది అది కూడా తీస్తారంట. అవును, ఈ పోస్ట్ రాకముందే నాకు ఒకటి చెప్పాడు రా, ఇలా కొన్ని తీస్తారు అంటే మెయిన్ ఆ సాంగ్స్ తీసేస్తే సరిపోద్దిరా అన్నాను. కరెక్ట్ గా ఆ సాంగ్స్ తీసాడు. అంటే ఏమో నాకు మనోహరి సాంగ్ నచ్చుతుందిరా, ఎందుకనుకున్న కొరియోగ్రఫీ చాలా బాగుంటది. సినిమాలో ఓన్లీ ఏ సీన్ అయితే స్టోరీ చెప్తూ ఉంటదో ఆ సీన్లే ఉన్నాయని చెప్పాడు మళ్ళీ రాజమౌళి కూడా ఇందాక ఇంటర్వ్యూలో. మరి 5.5 గంటల సినిమాని 3.5 గంటలు పెంచడం అంటే మామూలు మ్యాటర్ కాదు. ఒక సీట్ లో కూర్చున్నోడికి సీక్వెన్స్ ఉండాలి, అది అలాగా ఒక లైనప్ ఉండాలి, స్టోరీ టెల్లింగ్ లానే ఉండాలి కదా. ఎక్కడో మొక్క తీసుకొచ్చి హైప్ కోసం ఆయన వేస్తాడు అనుకో అంటే. అప్పుడు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణకి ఫస్ట్ టైం కలర్, ఫస్ట్ టైం 35mm 70mm ఇలా ఫస్ట్ ఉన్నాయి చూసా, ఆ సినిమా స్కోప్ కౌబాయ్ ఇలా ఉన్నాయి కదా. అలాగే రాజమౌళి కూడా ఫస్ట్ టైం లోని బోల్డ్ అంటే ఇప్పటి వరకు ఫ్లాపులు లేని డైరెక్టర్. బాహుబలి 1 and 2 2000 crore అదే సారీ 1500 crore క్లబ్, ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ, పాన్ ఇండియా మూవీ, ఆస్కార్ తెలుగు మూవీకి. మరి అది కాక ఇప్పుడు 70 వర్షన్స్ ఉన్నాయంట, 70 మాస్టర్ వర్షన్స్ ఉన్నాయి. డాల్బీ విజన్ లో ఒకటి, ఐమాక్స్ లో ఒకటి, సినిమాస్కోప్ ఒకటి, నార్మల్ లో ఒకటి, అలాగే అన్ని కలిపితే 70 వర్షన్స్ ఉన్నాయంట. కానీ దేన్నైనా బిజినెస్ పరంగా మార్చాలి అంటే రాజమౌళి రీ రిలీజ్ ని ఒక ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మూవీ లాగా రిలీజ్ చేసి మళ్ళీ అందరూ వెళ్తారు, ఈజీగా వెళ్తారు అందరూ, ఏం చేశాడు ఏం యాడ్ చేశాడు అనేసి. అందరిలాగా రీ రిలీజ్ అంటే ఏదో రీమాస్టర్ చేసి 4K రిలీజ్ చేద్దాం అని కూడా ఏం లేదు, యాజ్ గా మొత్తం సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మళ్ళీ ఎడిటర్ దగ్గర కూర్చొని టేబుల్ మీద మొత్తం అన్ని చేసుకొని డిఏ చేపించి మళ్ళీ మేబీ సంఖ్యకి బీజిఎం కూడా మార్చుతాడు, ఇక్కడ కొంచెం లేపు ఇక్కడ కొంచెం దించు అని చెప్పలేం. అదే అనిపించింది. రిలీజ్ ట్రైలర్ చూద్దాం రా. రాజంటే రమలేరా, రమలంటే రాజేరా అన్నట్టే ఉంటాడు రా. ఎలా ఉండేవాడు రా. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాను. నా 2 బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది.
ఇక్కడ తేలిపోయాడు చూసావా రానా షోల్డర్ షూడ్ ఇక్కడ రానా షోల్డర్ షూడ్ బాహుబలి వస్తాడు చూడు మన హక్కుంది. ఎలా ఉంటాడు రా బాబు. ఓడి అమ్మ ఎలా ఉంటాడు రా బాబు. రానా మాత్రం శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రానా అసలు బాబోయ్ అసలు చింపేస్తాడు యాక్టింగ్. ఆ కెమెరా యాంగిల్ చూసి అది కొత్తది, అది అసలు అలా చూపించాడు అనుకుంటాను కదా. అది ఏది అవును ఇదా ఇది కాదు, దీని తర్వాత వస్తాడు ఇదా ఇక ఇది ఎందుకు ఈ షార్ట్ ఉంది? ఇలా చూపించాడు అనుకుంటున్నాను. నాకు గుర్తులేదు సరిగ్గా. ఉంటది ఎందుకుంటది అంటే ఇంత ఇలా ఇలా అయితే చూపించడానికి అనిపిస్తుంది. అందుకు నాకైతే చూపించాలి రా. గుర్తులేదు ఇలాగా. 2 కట్స్, ఒకటి ప్రజల వైపు నుంచి బాబుని ఆ వ్యూ చూపిస్తాడు, 2 ఈ రమ్యకృష్ణ వ్యూ నుంచి ప్రజల్ని. ఈ 2 అంతే రమ్యకృష్ణ వ్యూ నుండే ఉంటది, అసలు పైన బాబు వ్యూ నుండి ఉండదు నేను చూసినంత బాబు view వరకు. నుంచి ఉండదు, నాకు గుర్తున్నంత వరకు అయితే బాబు వ్యూ నుంచి ఉండదు. మరి చూద్దాం గైస్ అసలు ఉన్నదా లేదా అలాగా మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఒకసారి. ఐకానిక్ ఫ్రేమ్, అది ఫ్రేమ్. లేదు అసలు యాక్చువల్లీ బాహుబలి ప్రభాస్ కాకపోతే ఇంకెవరు చేసినా ఏమో ఎలా ఉంటుందో Match అవ్వదు. తెలియదు కానీ ప్రభాస్ కి మాత్రం యాప్ట్ అంతే. అది మాత్రం చేసేవాళ్ళు 100% ఉన్నారు ట్రూ. ఇంకా. కానీ ఊహించుకోలేమంటున్నా అసలు పార్ట్ 2లో చచ్చిపోయేటప్పుడు బాహుబలి డెడ్ సీన్ అయితే అమ్మ జాగ్రత్త అని కూర్చుంటాడు అంటాడు. చూసావా ఇలాగా ఇలా అవును, కత్తిని ఇలా అవును. తిప్పి, ఇలా కత్తి మీద చేయి పెట్టి పెట్టి, ఇలా చచ్చిపోతాడు. అవును అలా ఉండిపోతాడు. ఇలా అవును. జస్ట్ అవును. ఒక రాజసరా రాజు. ఓకే నాకు అసలు స్క్రీన్ మీద ఇలా చూస్తుంటే ఇంకా నిజంగా అంతే. నాకు ఇవన్నీ మళ్ళీ తిప్పి చూస్తుంటే నేను ఫస్ట్ డే ఫస్ట్ షోలు కదా ఇవి, ఈ రెండు బాహుబలి అంతే. 1 and 2 ఫస్ట్ డే ఫస్ట్ షోలు. అవును రెండు అసలు నాకు అక్కడ ఆ రోజు అసలు నేను ఆ యుఫోరియా ఎలా హ్యాండిల్ చేయగలిగాను, అసలు వెళ్ళి నేను ఎలా గోల్ చేశాను అంతా నాకు మళ్ళీ గుర్తొస్తుంది రా బాబు. అవును నేనైతే Tickets కోసం. బాహుబలి 1 మన సంగం తరగతిలో చూశాను నేను మన్నయ్య. టికెట్స్ మామూలు కోసం బాగా యుద్ధాలు చేశారు బాబు 2015 అదే బాహుబలి సినిమా చూస్తున్నాను రా, సినిమా మొత్తం బాగుంది, ఇంటర్వెల్ సూపర్ అంటున్నారు, ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పటికి ఆచి సినిమా ఏం బాలేదు ఎందుకు అనుకున్నా, సడన్ గా ఆపేసాడు సినిమా. అంతే. అసలు పార్ట్ 2 అనేది మనకి అసలు అప్పుడు దాకా మన ఎవరికి హిస్టరీలో అప్పుడు దాకా కూడా ఎవరికి లేదు తెలియదు. ఫస్ట్ వాళ్ళు. ఆ రోజు థియేటర్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 2 అన్నది. అలాంటిది రాజమౌళి సడన్ గా పార్ట్ 2 అనుకుని అక్కడతో బాహుబలి ఇలా చచ్చిపోయాడు అని అక్కడతో ఆపేటప్పటికి జనాలకి అసలు అర్థం కాలేదు. ఫ్లాప్ అనేసి మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే నుండి మళ్ళీ లేపుకెళ్ళిపోయారు. లేదు సినిమా సూపర్ చాలా బాగుంది అనుకోని. నాకేం అనిపించలేదు, అలాగేం అనిపించలేదు రా, నాకు ఫ్లాప్ అదే అనిపించలేదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు థియేటర్లోనే. నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అంటే నేను చాలా నిబ్బాలే అప్పుడు. ఎగస్ట్రా లేని నెబ్బా అంట నేను నమ్మాలి. నీ నిబ్బా అబ్బా కాకపోతే నీ అబ్బా. నువ్వు నెబ్బా అంటే నేను నమ్మాలారా నీ అబ్బా. సరే ఓకే. ఇంజనీరింగ్ లో ఉన్నాం అప్పుడు ఎగస్ట్రా లేడను. అంతే. థర్డ్ ఇయర్ మరి మళ్ళీ నిబ్బాలమే కదరా ఇంజనీరింగ్ అప్పుడు. థర్డ్ ఇయర్ మంది. అదే నిబ్బాలమే కదరా అప్పుడు. ఈ ఫ్లో దెంగేసింది, అది అక్కడ మర్చిపోయాను ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్. నాకైతే ఏమి అసలు ఫ్లాప్ ఏమి అనిపించలేదురా. నేను వెళ్ళాను కూర్చున్నాను, ఆ విజువల్స్ చూస్తున్నాను, అక్కడ నాకు అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయి. బాగుంది ఈ సీన్, చాలు ఎలా తీసాడురా బాబు ఈ సీను, ఇదే ఆలోచిస్తున్నా. సెకండ్ హాఫ్ అయితే ఇంక నేను ఇంకా అలా కూర్చోడమే. వార్ సీక్వెన్సెస్ సీక్వెన్సెస్ ఏముందిరా, అరే సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు ఎంతోరా, ఏం పీకుతాడు అవును. ఎవడేం పీకుతాడు అని Starting. చెప్పి చిన్న స్ట్రాటజీ మీటింగ్ ఉంటది అంతే. దాని అంతే, తర్వాత అవును. నుంచి అంతే అసలు ఇంకా ఏముంది కదిపేరు. షాక్లకి. ఎవడు చూసాడు రా అప్పుడు దాకా, ఎవడు తీసాడు రా. ఓకే నేను అవును. ఏ కెమెరా యాంగిల్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ హాలీవుడ్ సినిమాల్లో చూసా అప్పట్లో. బెన్హర్ బెన్హర్, ఈ సినిమాల్లో సేమ్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి, గుర్రం పరిగెట్టినప్పుడు కానీ మనుషులు పరిగెట్టినప్పుడు కానీ యాంగిల్స్ ఉంటాయి. కానీ నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలే. ఫస్ట్ థింగ్ నేను కొత్తగా ఫీల్ అయ్యాను అంతే ఆ టైంకి. ఇప్పుడు ఈ ట్రైలర్స్ ఎన్ని చూసినప్పుడు దీన్ని ఎందుకు 3Dలో రిలీజ్ చేయకూడదు అనిపించింది. ఆడు ఇందాక నుండి అదే చెప్తున్నాడు, 70 వెర్షన్లు ఉన్నాయరా అని. ఇది VR లో కూడా ఉందరా గోసి. కానీ మన థియేటర్స్ లో ప్లే చేస్తారా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో
ఇప్పుడు థియేటర్స్ లో అది ప్రాపర్ గా ఇచ్చేయలేదు కదరా. ఇప్పుడు అది నేను 3D అంటుంది. అవైలబుల్ అని పెట్టలేదు కదా కిందన, అది ఓన్లీ ఐమాక్స్. ఈ ఎపిక్ రీ రిలీజ్ వర్షన్ 3Dలో రిలీజ్ చేసి ఉంటే మన థియేటర్స్ లో అదిరిపోయేది అంటున్నా. అరే ఓకే, ఇప్పుడు లాస్ట్ వచ్చాము. ఫస్ట్ దిన్ను నువ్వు చెప్పు, నీకు నచ్చిన ఒక సీన్ చెప్పు. పార్ట్ 1 లో చెప్పు, పార్ట్ 2 లో చెప్పు. పార్ట్ 1 లో అయితే కట్టప చంపేస్తారు చూసావా లాస్ట్ లో, ఆ ఎండింగ్ నేను అది ఎందుకు అనుకున్నా, అది నేను 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు చంపేశాడు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు. పార్ట్ 2 లోకి వస్తే 1 అని చెప్పడానికి అయితే నిజంగా లేవురా, ఎందుకంటే సరైన సీక్వెన్సెస్ ఉంటాయి పార్ట్ 2 లో, చాలా బాగుంటాయి సీక్వెన్సెస్. నాకు బాగా నచ్చే సీక్వెన్స్ ఏంటంటే కొంతల రాజ్యంలో ఫుల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది చూసావా, అది నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం అది. నీకురా? నాకు 1 లో అయితే ఇంటర్వెల్ ముందు చూసావా, కింద నుంచి వచ్చినప్పుడు అడిషేస్ తల నరికేస్తాడు కదా. అవును, తల నరికేసినప్పుడు ఇలా నడుస్తుంటే అప్పుడు కట్టప్ప ఇలా వస్తాడు, ఇలా చూడగానే ఒకసారి ఇలా కింద కూర్చుని ఇలా షాక్ అవుతాడు. ఆ సీన్ చాలా బాగుంటది. చాలా ఇంక నెక్స్ట్ బాహుబలి 2 అంటే మళ్ళీ పట్టాభిషేకం అప్పుడు అందరూ బాహుబలి అని అరిచేది ఉంటది కదా, అదే ప్రవర్తన అని చెప్పి ఆ సీక్వెన్స్ అంతా చాలా నచ్చుతుంది నాకు. చాలా బాగుంటది. నాకు వచ్చేసరికి పార్ట్ 1 లో అయితే శివుడిని కదుపుతాడు కదా, ఒక ఇనిషియల్ సీక్వెన్స్ గుణం పెట్టి కొట్టగానే పక్క నుంచి ఇలా గాలి బేట్లు వచ్చి ఇలాగా గాలిని ఆ స్మోక్ వస్తుంది చిన్నది, తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా అదుకుని డడన్ 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 అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా కాదు. ఆ దాని తోడు దిగిపోయిన తర్వాత పెట్టి ఇలా జరుపుతాడు, నార్మల్ గా పెట్టడు, ఇలా పెట్టడు, ఒక బాడీ పోస్టర్ ఉంటది, ఇలా జరుపుతాడు శివలింగాన్ని లోపలికి జరిపి డాన్స్ వేస్తాడు చూసావా, అవుట్. ఇంకా నేను తాండవంలాగా అవుట్. పార్ట్ 2 లోకి వచ్చేసరికి ఈ చెప్పినట్టు నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గూస్ బంప్స్ అంతే, నెక్స్ట్ లెవెల్. ఇంక దాన్ని ఇంకా బీట్ చేసిందే లేదు. కానీ నాకు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్. 2 men with 1 conflict అని, ఒకడు గుడిచిపోవడానికైనా బాగుపడడానికైనా ఆడదే కారణం. బాగుబలి లాంటి వాడే గుడిచిపోయాడు. అరే రానా ఒక సీన్ ఉంటుంది చూడు, వితౌట్ డైలాగ్ ఉంటది కదరా, అవును, ఆడదాని మనసు తెలియకుండా నీ కొడుకు మాట ఇవ్వడం తప్పు అంటాడు కదా. అక్కడ నాజర్ లెగుస్తుంటే హోల్డ్ చేస్తాడు, ఇలాగా భుజం చేసి ఆగు అని ఒక చిన్న సైజ్ చేస్తాడు రా. ఏమవుడు ఎక్స్ప్రెషన్ ఏడు, జస్ట్ భుజం చేసి ఆగు అన్నట్టు అయిపోతాడు. మొత్తం డ్రామా అంతా అయిపోతుంటది. ఇప్పుడు ఇల్లు అన్నట్టు వదులుతాడు రా, టైమ్ అనుకున్నాను అసలు. అదొక ఎపిక్ సీన్, చాలా బాగుంటుంది. అదొకటి. ఇండివిజువల్ గా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం అంటే శివగామిది ఇనీషియల్ గా 2 పిల్లల్ని ఎత్తుకొని ఆ సీక్వెన్స్ ఉంటుంది చూసా, ద మోస్ట్ పవర్ఫుల్ సీన్ ఫర్ ఉమెన్ ఆన్ ఎనీ మూవీ అని అనిపించింది నాకైతే. ఎందుకు అనుకున్నా, ఒకవైపు అమ్మ ప్రేమ, ఒకవైపు రాజతంత్రం, ఒకవైపు తన స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం గానీ, అసలు శివగామి అనే ఒక క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్ గా ఉంటదా అని అనిపించేలా చూపిస్తాడు. కానీ కట్టప్పది ద మోస్ట్ పవర్ఫుల్ సీన్ చెప్పుకోవాలని అంటే గనక జగ్గర్ చెప్పినట్టు ఆ స్కేట్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ అక్కడ నుండి బాహుబలికి ఆ వివరణ అంతా ఇస్తాడు కదా, అసలు ఏం జరిగింది ఇది ముందు అని మళ్ళీ తీసుకెళ్తాడు. సో అది చాలా బాగుంటది. కానీ నాకు ఎస్పెషల్లీ కట్టప్ప నచ్చే సీన్ ఏంటంటే సుదీప్ తో ఉంటుంది చూసావా, కత్తి సక్కమంతి ఇడిపిసి అన్నట్టు. నేను చెప్తా అనుకున్నాను రా, మర్చిపోయాను. యాక్చువల్లీ సుదీప్ ఎందుకు వాడలేదా అనిపించింది నాకు. లేదు మీకు క్వశ్చన్ మార్క్ ఉంది, కానీ నాకు ఒకవేళ వచ్చుంటే నాకు నచ్చపోయి ఉండేదేమో. ఎందుకంటే నాకు ఏమో బాహుబలి సోలోగా ఫైట్ చేసేవాడు కాదంటావా? యా, అంటే దానికి జస్టిఫికేషన్ ఉండదు కదరా, వీడిది కదరా అంతా. అలాగని కాదురా. అరే అది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ లాస్ట్ వార్ సీక్వెన్స్ అంతని మహేంద్ర బాహుబలిది అయితే, ఒకవైపు కట్టప్పకి అది ఇంపార్టెంట్ రిడెంప్షన్. అది కట్టప్ప చేసిన తప్పుకి మళ్ళీ వాడు సరిదిద్దుకొని వాడు మళ్ళీ వాడు కోరుకున్న రాజు వైపే ఉండి నేను
యుద్ధం చేస్తున్నాను, మా శివగామి ఎవరినైతే బాహుబలి చనిపోయిన తర్వాత రాజుని ప్రకటించిందో ఆయన లేడు అనుకున్న ఆయన సడన్ గా మళ్ళీ వచ్చేటప్పటికి ఇప్పుడు వాడి వైపు ఉండి ఎలాగా న్యాయం చేస్తాడన్నదే కదా. అది హైలైట్ తెలుసు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ సీన్ అంతా ఎప్పుడైతే బతికాడో మా రాజు బతికే ఉన్నాడని తెలిసిందో మళ్ళీ అసలు అది నెక్స్ట్ లెవెల్ ఆ లాయల్టీ చూపిస్తాడు. మళ్ళీ లాయల్టీ చూపించడం కోసమే వారు అదే అంటాడు కదా, ఇన్ని సంవత్సరాలు ఒక అబద్ధానికి ఊడిగం చేశాను, ఇప్పుడు జస్టిఫికేషన్ అది కట్టప్ కి పే ఆఫ్ అండ్ రిడెంప్షన్ కదా. సో వీళ్ళిద్దరిదే మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే నువ్వు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తానులే. యా థ్యాంక్ యూ. ఎందుకంటే బాహుబలి ద ఎపిక్ కదరా, ఇట్ హ్యాస్ టు బి ఎపిక్. సర్లేరా నువ్వు ఆడకలే చెప్పు. ఈ బాహుబలి స్టోరీ కొంచెం అదేంటి లయన్ కింగ్ కొంచెం దగ్గరగా ఉంటది కదా. ఫస్ట్ పార్ట్ అంతా లయన్ కింగ్ లాగే అనిపిస్తుంది కదా. మరి మొత్తం కాస్టెడ్ అవే దూరంగా ఎక్కడికో పాపం కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందులో కూడా ఈడు అలాగే కొట్టుకొని వచ్చేస్తాడు, ఈడే ఎవరికో దొరుకుతాడు, రైజ్ మళ్ళీ వచ్చి ఎవడైతే అసలు వీళ్ళ నాన్నని చంపాడో వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. సో దెర్ ఈస్ అయితే ఉంది ప్లాట్ లైన్ అది. సరే మరి కుర్రలు మా సొల్లు అయిపోయింది ఈరోజు, ఇంకా మాట్లాడచ్చు కానీ మీరు వెళ్ళలేరు, తీసుకొచ్చేస్తుంది. అండ్ ఆల్సో గైజ్ ఇప్పుడు వరకు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే షేర్ మర్చిపోకండి. అలాగే మీరు ఎంతమంది బాహుబలి ఎపిక్ టికెట్లు బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా రియాక్షన్ ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే మేము చదివి రిప్లైలు కూడా ఇస్తుంటాం. రియాక్షన్ అండ్ ఆల్సో మా ప్రీవియస్ వీడియో బిగ్ బాస్ ఎపిసోడ్ 3 రిలీజ్ అయింది, సో చూడండి, అది కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో నాట్ ద లీస్ట్, subscribe to Dabba Connect.